దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ ఏపీలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. హలో, గుడ్ మార్నింగ్ నరసింహ. గుడ్ మార్నింగ్. ఏదైనా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం పలు ప్రాంతాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాగల 24 గంటలు కూడా కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అయితే గడిచిన 24 గంటలు కూడా ఒక మోస్తారు నుండి వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. రాగల 24 గంటలు కూడా వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు, ఏదైతే మత్స్యకారులు ఉన్నారో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఈదురుగాల కారణంగా అల్లకల్లోలం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్ళరాదని ఇక మత్స్యకారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాగల 24 గంటలు కూడా ఒక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏదైతే ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు రెవెన్యూ సిబ్బంది కూడా అప్రమత్తయ్యారు. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 2 రోజులు కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాల ప్రభావంతో పురాతన ఇళ్ళలో తడుతుంటాయి. వాటిలో ఉన్న వారిని జాగ్రత్తగా చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తీసుకుపెట్టనుంది. తర్వాత తీర ప్రాంతాల గ్రామాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఒక తాజా సమాచారాన్ని వారికి చేరవేస్తుండాలని చెప్పి జిల్లా అధికారులు అయితే రెవెన్యూ సిబ్బందిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే కోస్తా తీరవంత ప్రాంతాల్లో మాత్రం, జిల్లాల్లో మాత్రం తప్ప ఈ రోజు రాగల 24 గంటలు కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. గగనం. నరసింహ, అయితే తీర ప్రాంత ప్రజలకు ఏమైనా అలర్ట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? ఏదైతే ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలు ఇప్పటికే వీస్తున్న నేపథ్యంలో రాగల 24 గంటల కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొల్లోలంగా ఉండి ఏదైతే అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం ఉండి ఎటువంటి మత్స్యకారులతో పాటు ఇతరులు కూడా ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి వెళ్లరాదనే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాగల 24 గంటలు కూడా ఇది హెచ్చరికలు అయితే ఉంటుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే జిల్లా కేంద్రాల నుండి గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది కూడా అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో నిరంతరం ఒక సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా అయితే స్థానికంగా రెవెన్యూ అధికారులు ఉండి అందించాలని చెప్పి అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.